హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం. ఈరోజైతే మనం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ రొటీన్గా కాకుండా ఒక స్పెషల్ రెసిపీ అయితే రెడీ చేసాము. రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, మనం రెసిపీలోకి వెళ్ళిపోయి దీని తయారీ విధానం అయితే తెలిసేసుకుందాము. ముందుగా అయితే మనం బొంబాయి రవ్వ అయితే ఒక కప్పు తీసుకున్నాను. దీనికోసం అయితేని ఈ రవ్వనైతే మనం ఓ మిక్సీ జార్లో తీసేసుకుని అందులోనే 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూను ఆయిల్ కూడా వేసేసుకుని మిక్సీ పెట్టేసుకుందాము. మెత్తగానే దోశ ప్యాటర్న్లా రెడీ చేసేసుకోవాలి దీన్ని. ఈసారి ఈ పిండిని అయితే మనం వేరే ఒక బౌల్లో తీసేసుకుని, ఈసారి మనం మెదడుకు పొద్దున పెట్టే ఒక క్వశ్చను, కీ ప్లస్ అప్పు ఈక్వల్ ఏమవుతుంది? 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా వంట సోడా, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని మనమైతే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటేనే రెసిపీ అయితే స్పాంజీగా స్మూత్గా బాగా వస్తుంది. ఇలా మనం చేసుకున్నాక వేరొక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. చుట్టూ కొంచెం మనం లోతు ఎక్కువ ఉన్న ప్లేట్ని అయితే తీసుకోవాలి. దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని అయితే వేసేసుకుని చక్కగా మనం మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. పిండిలో అయితే గాలి లేకుండా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా 1-2 సార్లు అయితే అలా చేసుకుని, తర్వాత అయితే మనం ఒక మూకుట్లో కొద్దిగా వాటర్ పోసి ఏదైనా స్టాండ్ అమర్చుకుని మనం రెడీ చేసుకున్న రవ్వ ప్యాటర్న్ ప్లేట్ని అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు దానిపైన అయితే కాస్త మసాలా పౌడరు, అలాగే కొంచెం పెప్పర్ పౌడరు, కొద్దిగా నూపప్పు పొడి వేసుకుని మనం మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు అయితే ఉడికించేసుకుందాము. మీకు ఇంకా ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఎండుమిర్చి పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే ఈ మసాలా అలాగే పెప్పరు స్పైసీ సరిపోతుంది. ఇలాగా మనం ఉడికించేసుకున్నాక అయితేని చూడండి మన రెసిపీ ఎలా వచ్చిందో. చూడడానికి చాలా చక్కగా వచ్చింది. దీన్ని అయితే చల్లారబెట్టేసుకోవాలి. చల్లారిపోయాక చుట్టూరా ఇంకో వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ఖాళీ చేసుకుని తర్వాత వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోవచ్చు. ఈసారి అయితే దీన్ని మనం 4 పీసులుగా కట్ చేసుకుందాము నైఫ్ తోటి. గ్యాస్ మీద పెనం పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసి పెనం వేడెక్కాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పీసెస్ని అయితే 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఇక సర్వింగ్ బౌల్లో తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. నేనైతే టమాటా సాస్తో సర్వ్ చేశాను. చాలా బాగుంది ఈ రెండింటి కాంబినేషన్ అయితేని. మీరు తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసేయండి. బాయ్.